మరుసటి రోజు అతనికి ఒక ఇంటర్వ్యూ కాల్ వచ్చింది. అతను ఆశతో ఆఫీస్కు వెళ్ళాడు. కానీ ఇంటర్వ్యూలో ఒక అధికారి అతన్ని తక్కువగా మాట్లాడాడు. నీకు అనుభవం లేదు, నువ్వు ఈ పనికి పనికిరావు. ఆ మాటలు అతని హృదయాన్ని లోపల నుండి కాల్చేశాయి. సాయంత్రం ఇంటికి వచ్చి మళ్లీ బైబిల్ తెరిచాడు. ఈసారి అతని చూపు దానియేలు గ్రంథంలోని ఒక సంఘటనపై పడింది. షద్రకు, మేషక్కు, అబేద్నెగో అనే ముగ్గురు దేవుని సేవకులు రాజు ఆజ్ఞను తృణీకరించారు. అందుకే వారిని అగ్నిగుండంలో వేయించారు. కానీ వారు భయపడలేదు. వారు ధైర్యంగా ఇలా చెప్పారు, మా దేవుడు మమ్మును రక్షింపగలడు. రక్షింపకపోయినను మేము విగ్రహమును నమస్కరింపము. ఆ మాటలు చదువుతున్నప్పుడు దానియేలు కళ్ళలో నీళ్లు వచ్చాయి. అతను తన మనస్సులో ఒక ప్రశ్న అడిగాడు, ఫలితం ఎలా ఉన్నా నేను దేవుణ్ణి నమ్ముతానా? అతనికి ఒక కొత్త సత్యం అర్థమైంది. విశ్వాసం అంటే కేవలం అద్భుతం కోసం దేవుణ్ణి